వైఎస్ఆర్ బిడ్డను ఎవరికి భయపడరు ఖబర్దార్ వైఎస్ షర్మిల. దళితుల వ్యతిరేకి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైఎస్ షర్మిల, వైఎస్ సునీత. చంద్రబాబు నాయుడిని గెలిపించండి, రాజమండ్రి రూరల్ కాతేరులో రా కదలిరా సభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీ ధనలక్ష్మి నగర్లో గడప గడపకు చెవిరెడ్డి లక్ష్మి ఆత్మీయ పలకరింపు. నేను వైఎస్ఆర్ బిడ్డను ఎవరికి భయపడను, నన్నెవరు ఏం చేయలేరని వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అన్నారు. కడప పట్టణంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ కడపను రాజశేఖర రెడ్డి రూపురేఖలు మార్చారని గుర్తు చేస్తూ వైఎస్ జగన్ కడప జిల్లాను నిర్లక్ష్యం చేశారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని బీజేపీకి వైఎస్ జగన్ తాకట్టు పెట్టారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎం రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, అహ్మదుల్లారాజు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఎం సొంత జిల్లా కడపలో వైఎస్ షర్మిల అన్నకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పరిపాలనతో, ఆయన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పథకాలను పొందని వాడు లేడు. పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరూ పొందారు. అది రాజశేఖర రెడ్డి గారి మార్క్. రాజకీయం మాట తప్పడం, మడమ తిప్పడం రాజశేఖర రెడ్డి గారికి చేత కాదు. ఇది వైఎస్ఆర్ మార్క్. తనకు మేలు చేస్తే ఆ మేలను జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వైఎస్ఆర్ మార్క్. జగనన్న గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు. బీజేపీతో మీకున్న దోస్తీని, మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రైల్వే లైను రాలేదు, పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు. కనీసం అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే, దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోతే ఆ వరద నీరంతా వచ్చి 450 కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది అసలు పశువులు ఎన్ని చచ్చిపోయాయి, ఎంత నష్టం జరిగింది, ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్ల జరిగింది. పోనీ అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజుటి వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోనీ వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోలే. మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడం, ఎలా విశ్వసించడం, ఎలా నిరూపించుకుంటారు మీరు? ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా? రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా? రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు, ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ 4% రిజర్వేషన్ ఇవ్వడం. అదే బీజేపీ పార్టీ ఏం చేసింది? గోద్రాలో ముస్లింలను నరికి చంపేసింది, మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది. అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి, బీజేపీకి బానిసత్వంగా ఉన్న ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్లకు ఓట్లేస్తే మళ్ళీ మన భవిష్యత్తు శూన్యమైపోతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేగలదు, పోలవరం తేగలదు, రాజధాని తేగలదు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా, రైల్వే లైన్ అయినా ఇవన్నీ సాధ్యం కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, వ్యవసాయం మళ్ళీ పండుగ కావాలన్నా, రుణమాఫీ జరగాలన్నా, ఇవన్నీ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని మీరు ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాలి.
రాష్ట్ర ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్ దళిత వ్యతిరేకాన్ని, దళితులపై దాడులు పెద్ద ఎత్తున పెరిగిపోయాయని నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా పొన్నూరులో ఏర్పాటు చేసిన సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జగన్ అంబేద్కర్ని అవమానించారని, ఓట్ల కోసం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ సైకో అని, నీతులు చెప్తారని, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని దోచుకున్నారని చంద్రబాబు అంటూ, టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకులతో పాటు అన్ని ధరలు తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. ధరలు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. అవునా లేదా అమ్మా? బియ్యం పెరిగింది, పప్పు పెరిగింది, కూరగాయలు పెరిగాయి, చక్కెర పెరిగింది. పెరిగింది ఏమైనా ఉందమ్మా? చింతపండు పెరిగిపోయింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే జనసేన తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ దుర్మార్గుడిచ్చే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న విధానం 5 సంవత్సరాల్లో కనీసం 6 నుంచి 7 లక్షల రూపాయలు ఒక కుటుంబం నష్టపోయారు. మీకే అప్పున్నాడు, ఆయన ఇచ్చిందేమీ లేదు, మీ దగ్గర వసూలు చేసుకునేది ఎక్కువగా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కడాన చెత్త పైన కూడా పన్నేశాడు. కడాన 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ అప్పు ఎవరు కడతారు? మీరు కడతారా, ఆయన కడతాడా? ఏమమ్మా, అంతే కదా? అంటే బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, చదువుకున్న వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు, మీరు బానిసల మరి కష్టపడతానే ఉంటారు పన్నులు కట్టడానికి. ఇది ఈయన విధానం. అందుకే ఇంకో పక్క సామాజిక న్యాయం అంటున్నాడు. ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, ఇది సామాజిక న్యాయం కాదు, సామూహిక ద్రోహం. ఇంకో పక్క సామూహిక హత్యలు. ఏంటి అన్ని? ఒక పేదవాళ్ల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దళితులకు ఇచ్చే కార్యక్రమాలు 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ని ఎస్సీలకు ఎస్టీలకు రద్దు చేశాడు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేసామని అడుగుతున్నా, అభివృద్ధి చేశామని అడుగుతున్నా. నేను చెప్తున్నా, మేమేం చేశామని మీరు మాట్లాడుతున్నారు. మీరు నడిచే రోడ్లు నేను వేసిన రోడ్లే. మీరు కూర్చునే మరుగుదొడ్డు కూడా నేను కట్టిన మరుగుదొడ్డే. నువ్వు తినే తిండికి వాడే గ్యాస్ కూడా నేను ఇచ్చిన గ్యాసే. అవునా కాదా? మీరు తిరిగే ఊర్లో తిరిగినప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి, ఆ వెలుగులు కూడా నేను ఇచ్చింది తప్ప, తెలుగుదేశం తప్ప నువ్వు వేసింది ఏమీ లేదు. ఇంకో పక్క మీరు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేశావు, కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు చేశావు, అంబేద్కర్ విదేశ విద్య పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ కంటే గొప్పోడంటే ఆ పేరు తీసి ఈయన పేరు పెట్టుకుంటాడు. అంటే ఏ విధంగా అంబేద్కర్ను కూడా అవమానం చేసే విధంగా ఆయన పేరు తీసేశాడంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఇది ఒక పెత్తందారితనం. చెప్పేదంతా నీతులు చెప్తాడు, చేసే పనులు మాత్రం సైకో పనులు చేస్తానే ఉంటాడు. దళితులు ఎవరు కూడా నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, ఆయన ముందర ఎవరు కూడా నిలబడకూడదు. ఎవరైనా దళిత స్వరం వినిపిస్తే వారు గొంతు నొక్కేస్తాడు, లేకపోతే చంపేస్తాడు. 4.5 ఏళ్లలో 6,000 దాడులు చేశారు. 188 మందిని పట్టున పెట్టుకున్నారు. మాస్క్ అడిగినటువంటి సుధాకర్ని పిచ్చోడిని చేసి చాలా దారుణంగా చంపేశారు. కోడికత్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, పాపం 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు, కోడికత్తి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉండే పరిస్థితి వచ్చాడు. ఇది సామాజిక న్యాయం. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ ప్రశ్నించిన వరప్రసాద్కి గుండు గీయించారు.
నాకు తెలుసు, అప్పుడు కూడా చాలా బాధపడ్డాం. ఊరికొక దళితుడిని బలి చేశారు. దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడే మీరు చూశారు. సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే, డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడంటే ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, బీసీలకు రుణపడున్నాం. తప్పకుండా బీసీ రుణం తీర్చుకుంటాం, సప్లాన్ తెస్తాం. న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలందరికీ హామీ ఇస్తున్నా. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ ఎస్టేట్లో గల వైఎస్ఆర్ గట్ వద్ద వైఎస్ఆర్ కు పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత నివాళులర్పించారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ షర్మిల ఉదయం ఇడుపులపాయలో వివేకానందరెడ్డి కూతురు సునీత, వైఎస్ షర్మిల 2 గంటల పాటు రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. వైఎస్ షర్మిల వెంట మంగళగిరి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడుని గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ కూడా సంతోషంగా లేని పరిస్థితి. ముఖ్యంగా మన గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగం పడుతున్న కష్టాలు దయానీయంగా ఉన్నాయి. ప్రభుత్వం అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ అని ప్రచారం చేసి ఇవాళ రెడ్లను కూడా ఏ విధంగా మోసం చేశారో ఒకసారి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు బాబాయిని చంపిన వ్యక్తి, తల్లిని చెల్లిని బయటకు పంపిన వ్యక్తి ఈవేళ రెడ్లకు సంబంధించిన వ్యాపారాన్ని నష్టపోయాయి. ఒక రైసు మిల్లులే కాదు, పౌల్ట్రీలే కాదు, అనపర్తి ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్ వ్యాపారులు కూడా దయానీయ పరిస్థితుల్లో ఉన్నారు. కోస్తా ఆంధ్ర అనే తేడా లేకుండా అందరినీ మోసం చేశాడు. అది తెలుసుకొని ఓటు వేయండి పిలుపునిచ్చారు. ధన్యవాదాలు వాసు గారు. అదేవిధంగా ఆనపర్తి ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దయచేసి కుడివైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు రావాలి, గ్రౌండ్ లోకి రావాల్సిందిగా డయాస్ మిమ్మల్ని నమస్కరిస్తూ మనవి చేస్తా ఉంది. దయచేసి అందరూ సహకరించండి. మీకు కనీసం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వినటం కానీ కనబడటం కానీ ఇబ్బంది అవుతుంది. దయచేసి గమనిస్తారని కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు రా కదలిరా కార్యక్రమానికి కొద్ది నిమిషాల్లోనే మన ముందుకి వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగపోయించబోయే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పూర్వపు ముఖ్యమంత్రి వర్యులు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమంలో వేదిక పైన ఆసీనులైన తెలుగుదేశం జనసేన అతిరథ మహారథులకు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ జన సైనికులకి, మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఏ వర్గం కూడా సంతోషంగా లేని పరిస్థితి. ముఖ్యంగా మన గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఉభయ గోదావరి జిల్లాల్లో రైతాంగం పడుతున్న కష్టాలు దయనీయంగా ఉన్నాయి, వర్ణనాతీతంగా ఉన్నాయనే సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ గోదావరిలో పుష్కలంగా నీరున్నప్పటికీ కూడా మొదటి పంటకు నీరివ్వలేని చేతగాని ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రెండో పంటకి రైతాంగం ఎన్ని కష్టాలు పడతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ ధాన్యానికి మద్దతు ధర లేదు. నామమాత్రంగా మద్దతు ధర ప్రకటించి ఇవాళ ధాన్యం కొనుగోలులో తీవ్రమైన మోసం చేసి రైతుల డబ్బు వైఎస్ఆర్సీపీ నాయకులు కాజేస్తున్న వైరాన్ని కూడా మీ అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అన్ని వర్గాల్ని మోసం చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ, రెడ్లందరూ వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని
ప్రచారం చేసి ఇవాళ రెడ్లు కూడా ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సాక్షాత్తు బాబాయిని చంపిన వ్యక్తి, తల్లిని చెల్లిని బయటికి తిండిన వ్యక్తి, ఇవాళ రెడ్లకు సంబంధించిన వ్యాపారాలన్నీ నష్టపోయాయి. ఒక రైస్ మిల్సే కాదు, పౌల్ట్రీసే కాదు, అనపర్తి ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్ వ్యాపారులు కూడా ఇవాళ దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గాన్ని రాయలసీమ, కోస్తాంధ్ర తేడా లేకుండా అందరినీ మోసం చేశారు. ఇవాళ అందరూ దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళారు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ ఎవరైనా సరే బయటికి వెళ్ళి రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇవాళ మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఇవాళ రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి 160 స్థానాల్లో విజయం సాధించి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ప్రజలందరి ఆకాంక్షలు తీర్చడం ఖాయమని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీ ధనలక్ష్మి నగర్లో గడప గడపకు చెవిరెడ్డి లక్ష్మి ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీపురం పంచాయతీ సర్పంచ్ మన్నూరు లక్ష్మీ శివకుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు చెవిరెడ్డి లక్ష్మికి ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు చెవిరెడ్డి లక్ష్మికి కర్పూర హారతులు పట్టి సాధారణంగా ఆహ్వానం పలికారు. చెవిరెడ్డి లక్ష్మి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు వివరిస్తూ తన భర్త చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా, తమ కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా రాబోయే ఎన్నికల్లో అత్యధిక బేజార్తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.